బ్రేకింగ్ న్యూస్. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీ ముగిసింది. ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలు ముగిసిన తరువాత జైలుకు తీసుకువెళ్లబోతున్నారు. వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ప్రజెంట్ వైద్య పరీక్షల అనంతరం కూడా జైలుకి తిరిగి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ అయితే కనుక ఇవాళతో ముగుస్తున్న నేపథ్యంలో అయితే మార్నింగ్ నుంచి కూడా అతనికి పోలీసులు అయితే కనుక ఖచ్చితంగా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగిన విచారణలో అయితే కనుక కొన్ని సమాధానాలు నాకు తెలియదు, గుర్తులేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది చాలా రోజుల క్రితం జరిగింది, చాలా సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పి వల్లభనేని వంశీ చెప్పిన నేపథ్యంలో అయితే కనుక ఇవాళ నిన్న చెప్పిన సమాధానాల ప్రకారం కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వల్లభనేని వంశీని అయితే కనుక వాళ్ళ విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా అనేక ప్రశ్నలతో అయితే కనుక పోలీసులు వల్లభనేని వంశీని విచారించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అయితే కనుక ఎవరి హస్తం ఉంది, ఎవరి జోక్యంతో ఇదంతా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిలాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు నకిలీ ఇళ్ల పట్టాలు చేయడానికి ఎవరు ప్రయత్నించారు ఏంటి, అసలు ఏదైతే ఫోర్జరీ చేసిన వాటన్నిటికి సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలు కానీ పోలీసులు సేకరించిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వల్లభనేని వంశీని విచారిస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక విషయాలను అయితే కనుక వాళ్ళు బయటికి పెట్టే నేపథ్యంలో అతని దగ్గర నుంచి బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి అతనికి అస్వస్థతగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి కంకిపాడులో తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ అక్కడే స్టేషన్ కి తీసుకెళ్లి కంకిపాడు స్టేషన్ లో మళ్ళీ విచారణ మొదలు పెట్టారు. అయితే విచారణ అనంతరం అయితే మళ్ళీ 11 ఈ సమయానికి అయితే కనుక ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ నుంచి నేరుగా నూజివీడు కోర్టుకి ఏమైనా తీసుకెళ్తారా లేకపోతే జైలుకి తీసుకెళ్తారా అనేది అయితే కనుక ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అయితే కనుక ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్తారనే సమాచారం అంతా ఉంది. బట్ కానీ వాళ్ళే ఆఖరి రోజు కాబట్టి విచారణ 2 రోజుల విచారణకే సమయం ఇచ్చింది కాబట్టి కోర్టు ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి కోర్టుకి ఏమైనా తీసుకెళ్తారేమో అనే విషయం కూడా అర్థమవుతుంది. అంటే దీనికి ఇంకొక 4 రోజులు కస్టడీ, మళ్ళీ పోలీసులు ఇంకా ఏవైనా విషయాలను బయటకి లాగాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సమయం కావాలి కాబట్టి వల్లభనేని వంశీని విచారించడానికి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొన్ని రోజులు అయితే కనుక పోలీస్ కస్టడీకి ఇవ్వమని చెప్పి కోర్టును అడగబోతున్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ముందే వాళ్ళు వారం రోజుల పాటు కస్టడీకి అడిగిన నేపథ్యంలో కోర్టు 2 రోజులు మాత్రమే అంగీకరించింది. ఈ నేపథ్యంలో 2 రోజులు సరిపోకపోగా అతని హెల్త్ ఇష్యూ వల్ల కూడా సగం టైం డ్యామేజ్ అయింది కాబట్టి మళ్ళీ ఏమన్నా కస్టడీకి అడిగే అవకాశం ఏమైనా ఉందా అన్న విషయం అయితే కనుక ఖచ్చితంగా తేలాల్సిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.